ఎవరన్నా బాధల్లో ఉంటే ఇక్కడికి వచ్చేయండి, ఫుల్ రీఫ్రెష్ అయిపోతాం. వేయించిన వంకాయ లోపల ఇలా స్టఫ్ పెట్టి గోదావరిలో నీళ్ళే లేవు, మళ్ళీ దిక్కకూడదని రూల్ పెట్టారు. చిన్న ఇంచు తేడా వచ్చిన అంతే. మా ఊర్లో దీన్ని ఇసుక అంటారు, మీ ఊర్లో ఏమంటారు? అందులో వీడియో చూసాక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. హాయ్, నేనేమి కాకినాడ చిన్నాని, అందరూ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే, మేమైతే ఇక్కడ మా నాన్నమ్మ ఊరు దగ్గర గోదావరి గట్టు ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, అందుకే చాలా రోజులు అయిందని. ఇప్పుడైతే మనం వెళ్దాము. ఇంక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. చాలు. మా ఊర్లో దీన్ని కాలువ అంటారు, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కానూరు అగ్రహారానికి అయితే వెళ్తున్నాం. ఇంకోండి ఇలా అప్పుంది, దిగితే గోదావరి. బాబాయ్ బాబాయ్ ఎవరు హెవీ డ్రైవర్, నలుగురు వేసుకో. ఓయ్ బాబాయ్ కిందకుంది. మా ఊర్లో వాటికి ఏదంటారు, మీ ఊర్లో ఏమంటారు? వచ్చే గోదావరిలో నీళ్ళు లేవు, మళ్ళీ దిక్కకూడదంట. డాడీ డాడీ నీళ్ళు లేవు, దిగకూడదు. మళ్ళీ గోదావరిలో నీళ్ళు లేవు, మళ్ళీ దిక్కకూడదని రూల్ పెట్టారు. ఇక్కడ నుండి నడుచుకుని వెళ్ళాలి. అసలు నీళ్ళు ఎక్కడున్నాయి కూడా చూడండి, అక్కడే స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ ఇలా శివపార్వతుల బొమ్మ అయితే పెట్టారు, మెట్లు పెట్టారు. అక్కడ నుండి దిక్కకూడదని. చూస్తే అసలు వాటర్ ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఊర్లో దీన్ని ఇసుక అంటారు, మీ ఊర్లో ఏమంటారు? ఇంకోండి ఏదో ఇది ఒక ఐలాండ్ లో వాటర్ అంతా వెళ్ళిపోతే అలా ఉంటుంది, అలా ఉంది. సోనియా మొత్తం ఏం లేదు. ఇంకోండి అలా పోతున్నాం ఈ ఇసుకలోని. అబ్బోయ్ ఫ్రెండ్స్, ఇంక చెప్పులు నడలేక జోలు ఇప్పేసి నడుస్తున్నాం. అసలు నల్లపోతున్నాం, వాటర్ ఎక్కడ పడతలేదు, వాటర్ అంతా ఎండిపోయినాయి. వచ్చేసాం. బాబోయ్ ఎంత దూరం నడాలో అయిపోతున్నాం. అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఏదో బోట్ కూడా ఉంది. ఇంకోండి అది ఎక్కి నా బోట్లో రైడ్ తీసుకెళ్తారేమో, అది చూద్దాం. అక్కడ చూడండి ఎంత హైట్ వేసారో చూడండి. అంటే అంత వాటర్ వచ్చేస్తుందా, అదే డౌట్. ఇక్కడ కొత్త వాటర్ లేవు, వాళ్ళు ఏమో అంత పైకి వేస్తారు. అక్కడంతా ఒకలా ఉంది, ఇక్కడ ఎందుకు ఇలా ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రావడం ఫోటోషూట్లు స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో తెలుసా? ఇంకోండి ఎంత ప్యూర్గా ఉన్నాయో, లోతు కూడా తెలుసు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఏరియా అయితే. చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు ఈ వాటర్ తెచ్చుకొని తాగేవారంట. ఇప్పుడు అంటే ప్యూరిఫైయర్లు, వాటర్ తెచ్చుకోవడానికి షాపులు అన్నీ వచ్చినాయి. వాళ్ళు చూడండి అక్కడ అన్నయ్యలు అందరూ అక్కడ ఉన్న సపోర్ట్ తీసేసి మొత్తం అలాగా దోస్తారు బోట్ని. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది, ఎంత బాగా వేస్తుందో గాలి. ఇంకోండి మీకు ఆ వాటర్ చూస్తేనే అర్థమైపోతుంది, అలా వస్తుంది గాలి మొత్తం. గాలి భలే ఉంది. స్విమ్మింగ్ చేయాలని ఉంది, కానీ స్విమ్మింగ్ వచ్చి నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను, కానీ డాడీ వాళ్ళు చేయనివ్వట్లేదు. ఇలాంటి మంచి పీస్ఫుల్ ప్లేస్కి వస్తే ఫుల్ రీఫ్రెష్ అయిపోవచ్చు. ఎవరన్నా బాధల్లో ఉంటే ఇక్కడికి వచ్చేయండి, ఫుల్ రీఫ్రెష్ అయిపోతాం. చూసారా అసలు ఏం లేదు, అటు ఏం లేదు, అటు ఏం లేదు, మధ్యలో వాటర్, దానికి మధ్యలో మేము. అసలు ఏం లేదు, ఫుల్ ఖాళీ. ఇప్పుడు ఇక్కడ నుండి మేము అనుకోండి అక్కడ ఉందో చూడదు, ఏదో కనబడుతుంది చూడండి, అక్కడ దాకా వెళ్ళాలి. బాబు 5 కిలోమీటర్ ఉంటుంది బాబాయ్, చాలా కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. ఏం చేస్తున్నావు అక్క? ఉన్నాయి 2 ఇల్లు సరిపోవా? నువ్వేం చేస్తున్నావు అక్క? నీకు ఇదే పరేటి పొద్దునుండి సాయంత్రం దాకానే. ఇప్పుడైతే మనం ఇలా ఒక చిన్న బ్రిడ్జ్ మీద నుంచి వెళ్దాం. ఇది ఒక ఎస్కేప్ బ్రిడ్జ్, చిన్న ఇంచు తేడా వచ్చిన అంతే. వచ్చేసాం. మీకు రొయ్యల చెరువు లోతంటే తెలుసా? నాకు ఇప్పుడు దాకా తెలీదు. ఇలా వెళ్తుంటే దారిలో కనబడింది, చూడండి. ఇంకోండి ఎంత లోతుందో చూడండి, ఎంత లేదు. ఇంకోండి ఎంత కిందకి లేదు, తక్కువే. ఇదంతా మొత్తం ఖాళీగా ఉంది. డాడీ కిందకి వెళ్తండి, అక్కడ కిందకి బాగానే ఉంది స్లోప్, కిందకి వెళ్దాము. వచ్చేసా. ఇంకోండి కింద మొత్తం కావలే, కింద అన్ని కావలే ఉన్నాయి బాబోయ్. మొత్తం
అన్నీ కావాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం ఫుల్ వాటర్ పట్టేసి రొయ్యలు వేసేస్తారు, అవి బంచక్క బతికేస్తాయి. ఇలా ఉంటుంది లోపల మొత్తం. ఇక్కడ ఇలా తోటలు కట్టారు కదా, ఇంత హైట్ వాటర్ మెయింటైన్ చేస్తారా ఏంటి నాకు అర్థం కావట్లే. ఇలా చూస్తే అలా కరెక్ట్గా ఉంది, కానీ ఇంకోండి అలా కరెక్ట్గా వాటర్ హైట్ ఉంది. మరి ఏంటో మరి తెలియట్లేదు. అక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. బా ఎంత బాగుందో సన్సెట్ జరుగుతుంది అక్కడ. ఇంకోండి ఇవన్నీ నత్తలే, మొత్తం అన్నీ నత్తలే ఇవన్నీ. ఇక్కడే బాదం పాలు బాగా ఫేమస్ అండి ఇక్కడ కానూరులో. ఇంకోటి తీసుకున్నాము. చాలా చల్లగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం నీళ్ళలా ఉంది కానీ టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఒరిజినలే. ఇప్పుడే మనమైతే వేలువెన్న అయితే వచ్చాము. అంటే మా అన్నయ్యని కాలేజ్ జాయిన్ చేద్దామని వచ్చారు, అడ్మిషన్ ఫీజు ఎంతో కనుక్కోవడానికి. అక్కడే ఇక్కడ ఫేమస్ వంకాయల బజ్జీ షాప్ అయితే కనబడింది. ఇక్కడే ఈ బజ్జీలు ఫేమస్ అంట, వంకాయ బజ్జీలు. అందుకే టేస్ట్ చేద్దామని వచ్చాము. వేయించిన వంకాయ లోపల ఇలా స్టఫ్ పెట్టి బజ్జీలు వేస్తున్నారు. ఇక్కడ ఇదే ఫేమస్ అంట. ఇక్కడ వంకాయ బజ్జీతో పాటు ఇలా మిరపకాయ బజ్జీ కూడా వేస్తున్నారు, ఇది కూడా ఫేమస్ అంట. ఇప్పుడైతే మనం ఒక వంకాయ బజ్జీ టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ తిన్నాను, చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం. బెల్లండి లోపల చూడండి, వంకాయ స్టఫ్ ఎలా ఉందో చాలండి, ఎంత బాగుందో. ఉప్పగా కారంగా బెల్లం ఉంది. దీని కాస్ట్ అయితే 15 రూపీస్. పర్లేదు, వర్త్, చాలా బాగుంది. ఈ వంకాయల బజ్జీ షాప్ అయితే ఎస్బీఐ బ్యాంక్ ఫ్రంటే ఉంటుంది. అంగోండి నిలువంక అయితే కనబడిపోయింది. రేపైతే మేము పండగ తీసుకోవచ్చు. రాగానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను. రావడమే పెద్దమ్మ వేడిగా ఇడ్లీలు అయితే వేసింది, తినేద్దాము. చాలా ఆకలిగా ఉంది. ఎంతైనా టిఫిన్స్లో అన్నిటికన్నా నెంబర్ 1 బెస్ట్ టిఫిన్ ఉందంటే అది ఇడ్లీయే. ఆయిల్ ఉండదు, ఏముండదు, కమ్మగా బల్ల ఉంది. చట్నీ కూడా చాలా బాగుంది. అందరూ వీడియో చూసాక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మాయా అంతా మాయా జై హింద్.